హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి P4 అండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా చంద్రబాబు గారు కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారండి, P4 అనమాట. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. P4 అంటే ఏంటిదంటే, ఎవరైతే ధనవంతుడు పేదవాడిని దత్తత తీసుకోవడం అండి, దాన్నే P4 కాన్సెప్ట్ అనమాట. పేదరిక నిర్మూలన అనమాట. మెయిన్గా ఈ P4 అనే కాన్సెప్ట్ వచ్చేసి నాకు అనిపించింది ఏంటంటే అంత వర్కౌట్ కాదండి. ఎందుకంటే P4 అనేది బేసికల్గా ఉండేది ఏంటిదంటే, ఇది ప్రాక్టికల్గా సెట్ కాదు, కానీ థియరిటికల్గా ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అంటే ఏదైతే పుస్తకాలలో చెప్పుకోవడానికి ఈ P4 అనేది మంచిగా ఉంటుంది, కానీ మామూలుగా ప్రాక్టికల్గా మనం చూస్తే మాత్రం P4 అనేది ఉండదండి. ఎవరైనా ధనవంతుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు, 4-5 దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు అనుకుంటారండి. మామూలుగా అయితే దత్తత తీసుకోవడం అనేది జరగదు. కానీ ఈ P4 కాన్సెప్ట్ అనేది నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఫెయిల్డ్ కాన్సెప్ట్ అండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ P4లో ఎప్పుడైనా కానీ P4లో ఒక ధనవంతుడైన వాడు పేదవాడిని మ్యాక్సిమంగా ఏదైతే దత్తత తీసుకోవడం అనేది జరిగితే వాడు ఏం చేస్తాడు, కరప్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరు కూడా వర్క్ అనేది చేయరు, పని అనేది అసలు చేయరు. ఇంకా మామూలుగా ఏమైపోతుంది, ఇప్పుడు ధనవంతుడు అనేవాడు పేదవాడిని తీసేసుకుంటే మొత్తము వాడి ఖర్చులని కూడా వీడు తీసుకుంటే వాడెందుకు ఇంకా పని అనేది చేస్తాడు, చేయడు. అంటే కరప్షన్ పెరిగిపోతుంది, ఒక ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ P4 కాన్సెప్ట్ వల్ల. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ పేదవాడిని నిజంగా డెవలప్ చేయాలనుకుంటే మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ అవసరం అండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వాలు అనేవారు సంక్షేమ పథకాలు పేదవానికి ఎంతో కొంత చేయూత ఉంటుంది అనేది మెయిన్గా ఇస్తారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ అనేది మెయిన్గా పేదవాడికి అనేది ఇప్పిస్తే ఆటోమేటిక్గా వాడు డెవలప్ అవుతాడనే నాకు అనిపిస్తుంది. అప్పుడు పేదరికం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నాకు చాలా వరకు ఏంటంటే ఈ స్కిల్ అనేది ఎట్లా డెవలప్ చేయాలంటే, బేసికల్గా ఇప్పుడు ఏజ్ లిమిట్తో సంబంధం లేదు. కొన్ని గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని స్కిల్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టాలండి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మహిళలు ఉన్నారు అనుకోండి, బ్యూటీ పార్లర్స్ కానీ, టైలరింగ్ కానీ, ఇంకా డిజైనింగ్ కానీ, బొటిక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మన స్కిల్ అనేది ప్రమోట్ చేయాలి. అంటే ఎంతమంది వస్తారా లేదా అనేది తెలీదు, కానీ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఏమైపోద్దంటే చాలా మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ చేసేది. ఇప్పుడు ఎవరైతే అబ్బాయిలు వచ్చేసి మామూలుగా ఏదైనా ఈ కార్పెంటర్ కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ ఇవన్నీ కూడా మనం నేర్పించినాం అనుకోండి, దీనివల్ల కొంచెం ఏదో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని స్కిల్స్ని మనం డెవలప్ చేయించినాం అనుకోండి, దానివల్ల పేదరికం అనేది తగ్గే అవకాశం ఉంటుంది తప్ప మెయిన్గా ఇట్లా దత్తత తీసుకోవడం వల్ల పేదరికం అనేది మ్యాక్సిమం అనేది తగ్గే అవకాశం అనేది చాలా తక్కువ. దీనివల్ల వాడేం చేస్తాడు, ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో వాడు కంపల్సరీగా కరప్షన్ చేస్తాడు. ఇప్పుడు చాలా వరకు ఏపీలో జరుగుతుంది ఏంటి అంటే, ఎవరైతే అధికారులని దత్తత తీసుకోమంటున్నారు అలాగే వచ్చేసి మామూలుగా పెద్ద అధికారులు కానీ ఆ నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా దత్తత తీసుకోమని చెప్తున్నారు. అంటే ఈ దత్తత తీసుకోవడం అనే వాడిని వీడు ఎంతకాలం అనేది చూసుకుంటాడు, మ్యాక్సిమం ఒక సంవత్సరం చూసుకుంటే ఎక్కువ అండి. సంవత్సరం కూడా కాదు, ఒక 2-3 నెలలు చూసుకుంటే ఎక్కువ. వాడి మెయింటెనెన్స్ అనేది వీడు ఎందుకు భరించాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ P4 అనే కాన్సెప్ట్కే అసలు అర్థం అనేది లేదు బేసికల్గా. కానీ ఇప్పుడు వచ్చేసి ఏపీ ప్రభుత్వం వచ్చేసి 50 లక్షల వరకు రీచ్ అవ్వాలనేది చెప్పడం అనేది జరిగింది. కానీ యూజ్ ఉండదండి. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. ఎందుకంటే దత్తత తీసుకుంటే యాజ్ బై ద రూల్ ప్రకారంగా అయితే వాడికి సగం ఆస్తి కూడా ఇవ్వాల్సి వస్తే అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ఒక ధనవంతుడు వాడు డబ్బు సంపాదించుకోవడానికి వాడు వ్యాపారాలు చేసుకుంటాడు, కానీ వేరే వాళ్ళని దత్తత తీసుకొని వాడి డబ్బులు కూడా వీని పెడతా అనేది ఎవ్వడు అన్నాడు. అంటే అన్నాడు అనుకొని వాడు గొప్పోడేవాడు. అంటే మ్యాక్సిమం వాడు ఏం చేస్తాడు, ఎవరో ఒకళ్ళు 2-3 ఉంటారు, అంతేగాని మ్యాక్సిమం అయితే అది జరిగే అవకాశం అనేది లేదు. ఇదొక హైపోథెటికల్ కాన్సెప్ట్ అండి. ఇది ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ కాదు. మన ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1,45,00,000 మంది వైట్ రేషన్ కార్డు ఉన్నారండి. అంటే వాళ్ళందరూ పేదవాళ్ళ కిందకే వస్తారు. దానిలో మధ్యతరగతి ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, ఎబోత్ మధ్యతరగతి. వీళ్ళందరికీ కూడా దత్తత తీసుకోవాలంటే అది జరిగే పని కాదు.
ఇంకో విషయం ఏంటంటే దీంట్లో నిజమైన పేదవాడు అంటే ఏమని చెప్పాలి చెప్పండి. నిజమైన పేదవాడు అంటే జనరల్గా వాడికి 2,000 3,000 వచ్చేవాడు నిజమైన పేదవాడు. ఇప్పుడు ఎవరికన్నా కానీ 2,000 2,000 3,000 అనే డబ్బులు అనేది వస్తున్నాయా? జీతం మినిమం 10 నుంచి 15,000 20,000 ఇంకా ఎబో 30,000 40,000 వస్తున్నాయి తప్ప జనరల్గా ఎవడైనా కానీ ఇప్పుడు బిలో 2,000 3,000 వచ్చిన వాడు ఉన్నాడా? లేడు కదా. అప్పుడు ఈ పేదవాడు అనేవాడు ఇప్పుడు ఎవరు లేరు. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు పేదవాడు అంటే ఏంది? మధ్యతరగతి పేదవాడు అంతే కదా. ఇప్పుడు 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 ఇంతకుముందు అంటే తిండి లేనివాడు, మామూలు ఇల్లు లేనివాడు, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు కదా. ఇప్పుడు అందరికి కూడా ఫుడ్ అనేది ఉంది. ఎందుకంటే రేషన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా తను ఏదో పనికి ఓ 1,000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఒక 20 రోజులే పోతాడు అనుకోండి, ఒక నెలలో 20,000 సంపాదించుకుంటాడు అతను. ఇవన్నీ కూడా సంపాదించుకునే ప్రయత్నం అనేది తను చేస్తాడు. ఇప్పుడు తిండికి దీనికి లోటు లేదండి. బేసికల్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీనిలో పేదవాడు అనేవాడు ఎవరు లేరు. అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు అంటే ఏంటిదంటే జనరల్గా వాడు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు, కానీ వాళ్ళ లెవెల్ కిందనే ఉంటాడు. వాడే పేదవాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంటే ఇంతకుముందు కాన్సెప్ట్ వేరు, ఇప్పుడు కాన్సెప్ట్ వేరు. అంటే ఒకప్పుడు పేదవాడు అనేవాడు ఏంది, వాడికి తిండి లేదు, వాడికి కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఏం లేవు, ఉండేవి కావు. కానీ ఇప్పుడు పేదవాడికి అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అవసరం లేదు కదా. ఇప్పుడు P4 అనే కాన్సెప్ట్ అవసరం అసలు లేదు యాక్చువల్గా అయితే. జనరల్గా ఏంటంటే ఒక డబ్బులు ఇవ్వడం అనేది బెటర్. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తే చాలు జనరల్గా అయితే. ఎందుకంటే ఇప్పుడు మన సంక్షేమ పథకాలు యుద్ధ ప్రాతిపదికన అనేది ఇవ్వట్లేము, మన కరెక్ట్గా దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేయట్లేము. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతి ఇయర్ వచ్చేసి ఒక 60,000 70,000 వస్తుంది. వీడు ఏం చేస్తాడు, 60,000 70,000 వస్తాయని వాడు ముందే ఒక అంచనా వేసుకొని దాని తగ్గట్టుగా వాడు అప్పులు చేసుకుంటాడు. వాడు అప్పులు చేసుకొని ఏం చేస్తాడంటే ఆ అప్పుల్ని ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులని వాడు దాన్ని కట్టుకుంటాడు. ఇప్పుడైతే ఆ డబ్బులు అనేది రావట్లేదు ఇప్పుడు జనరల్గా. అది మెయిన్గా. అంటే నిజంగా పేదవాడు అనేవాడు లేడండి జనరల్గా. ఇప్పుడు నిజమైన పేదవాడు అంటే ఎవరు? బిలో పావర్టీ లైన్ అనేది లేదు ఇప్పుడు అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే. కానీ కొంతమంది ఉండొచ్చు, కానీ జనరల్గా అయితే అసలు లేదు ఇప్పుడు. మన ఇండియాలోనే లేదు అసలు. తిండి లేని వాడు ఎవరు లేరు కదా. కానీ నిజంగా ప్రజలకి నిజంగా మనం మంచి చేయాలనుకుంటే సంక్షేమ పథకాన్ని కరెక్ట్గా మనం చేస్తే ఆటోమేటిక్గా వాడికి కొంచెం పుషింగ్ అనేది ఉంటుంది తప్ప దానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఈ P4 అనే కాన్సెప్ట్ దీనివల్ల ఏదో జరుగుతుందని అనుకోవడం అనేది అమాయకత్వం. ఈ P4 అనే కాన్సెప్టే ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడైనా కానీ జపాన్ దీన్ని చూసి మీరు అనుకోండి, జపాన్లో ఒక విషయం చెప్తుంది అండి. జపాన్లో అసలు పేదవాడు అనేవాడే లేడు ఇప్పుడు. అంటే అభివృద్ధి మొత్తం కూడా చెందిన దేశం అది జపాన్ అనేది. అంటే వృద్ధులు ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే జపాన్. ఇప్పుడు ఏంది, అక్కడ వాడు ఏం చేస్తాడు, వాడు 100 ఏళ్ల వరకు అదే జాబ్ చేస్తుంటాడు వాడు, ఏది జపాన్లో. అంతేగాని వాడు ఏదో ఏముండదు కదా. అక్కడ జనాభా అనేది ఇప్పుడు కూడా చాలా తక్కువ అయిపోయారు, ఎక్కువ శాతం వృద్ధులు అయిపోయారు, యూత్ అనేది తక్కువ ఉంది. వాడది అది పెట్టుకోవడం వల్ల దానికి ఒక యూజ్ ఉంది, కానీ ఇప్పుడు మనకేం యూజ్ ఉంటుంది, దీంట్లో ఏం యూజ్ ఉండదు. కానీ సంక్షేమ పథకాలు కరెక్ట్ అమలు చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఈ పేదరికం అనేది కాదు, కానీ జనరల్గా వాడి ఖర్చులు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అండి. బేసికల్గా ఎప్పుడైనా కానీ మన 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచే జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం. ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ చేయడం వల్ల జాబ్స్ వస్తాయనేది అమాయకత్వం. జనరల్గా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ దానివల్ల డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఈ P4 ఇవన్నీ కూడా వేస్ట్ అని నేను చెప్తున్నాను. ఇదండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.